కి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థాన హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఎన్నమడుగు గ్రామంలోని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ రామ భక్త మండలిచే ఉపన్యాస భజన కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్నమడుగు గ్రామ టీడీపీ నాయకులు మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. ఆయనకు భజన మండలి సభ్యులు నాయకులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరము లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామ భక్త మండలిచే నిర్వహించిన భజన కార్యక్రమాల్లో భక్తులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సందర్భంగా టీడీపీ నాయకులు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సహకారంతో నెల్లూరు జిల్లాలో భజన మండలి బృందాలకు సహకారాలు అందిస్తామన్నారు. భజన మండలి బృందాలకు యూనిఫారాలు పెన్షన్ల కోసము ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మాట్లాడి వారికి వచ్చే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని అందరూ ఐక్యంగా కృషి చేయాలని అన్నారు. హిందూ ప్రచార మండలి నాయకులు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య మాట్లాడుతూ హిందూ ప్రచార సమితి సహకారంతో ఈరోజు ఎనమడుగు గ్రామంలో శ్రీ లక్ష్మీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో భజన మండలి బృందాలచే ఉపన్యాసం భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన టీడీపీ నాయకులు మల్లారెడ్డి సుధాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతామన్నారు. నెల్లూరు జిల్లాలో 10,000 భజన మండలి సభ్యులు ఉన్నాయని వారందరికీ పెన్షన్లు యూనిఫారాలు కావాలని కోరిన వెంటనే సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో మాట్లాడినా తప్పక కృషి చేస్తామని చెప్పారని ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. భజన మండలి సభ్యులకు ఏ అవసరం ఉన్న సుధాకర్ రెడ్డి విశేష చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన భజన మండలి బృందాలకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎనమడుగు ఉప సర్పంచ్ చేజర్ల మోహన్, సర్పంచ్ మాదర్ల దామెర్ల ప్రేమేలమ్మ, మాజీ మండల అధ్యక్షురాలు అద్దులూరు ఉమా, టీడీపీ ధర్మ ప్రచార మండలి సభ్యులు నెల్లూరు జయరామయ్య, వెంకటేశ్వర్లు, మండపాటి భాస్కర్, శ్రీరామ భక్త మండలి సభ్యులు పాల్గొన్నారు. ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मुक्षीमां तात् ఈరోజు మన ఎనమడుగు ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి టెంపుల్ నందు అందరూ ఉన్నాము. మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన భజన బృందము మరియు ప్రతి ఒక్క ఊరు నుంచి కూడా ఈ భజన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, ఈ భక్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఈ తిరుమల తిరుపతి దేవస్థానము సంబంధించి మన హిందువులు ఐక్యంగా ఉండాలని ఆలోచనతో దేవస్థానం వారు మన మహిళలకి సంబంధించిన చీరలు అయితేమి, వాళ్ళకి సంబంధించిన తాళాలు అయితేమి, ఆ భజనకు సంబంధించిన మెటీరియల్ అయితేమి ఇవ్వటం జరిగింది. రెండోది మన వెంకటరమణయ్య గారు అడిగారు, ఇక్కడ మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలిగా చేస్తున్నారు. మీ అందరి తరపున కూడా వీళ్ళకి సంబంధించి భజన బృందం వాళ్ళకి 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఆ కార్డులు ఇప్పించి ఆ ఫ్యాంక్షన్ ఇప్పించేదానికి కూడా నా వంతు కృషి చేస్తానని చెప్పి మీ అందరి ద్వారా ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నేను వచ్చి ఇక్కడ మీ అందరూ మధ్యలో పాల్పంచుకోవటం నాకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య. తిరుమల తిరుపతి ధర్మ ప్రచార మండలి బోర్డు నెంబర్ని.
గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ భజన సంఘాలని రిజిస్ట్రేషన్ చేయటం, కొండ మీదకి పంపించటం, వాళ్ళకి ఆ పెన్షన్లు అయితేనేమి, డోలక్కలు అయితేనేమి, ఈనిఫారాలు ఇప్పించటం, ఈ యొక్క కుంకుమ పూజలు ఏర్పాటు చేయటం, ఎక్కడైతే దేవాలయాలు లేవో అక్కడ రిజిస్ట్రేషన్లు చేసి దేవాలయాలు శాంక్షన్ చేయటం, విగ్రహాలు పెట్టేయటము, గొడుగులు అయితేనేమి, మైక్ షెట్లు అయితేనేమి అంతా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు కూడా మన తిరుమల దేవస్థానం తరఫున ఎంతోమంది అఖండ భజన కొండ మీదకి పోయేసి అక్కడ ఛార్జీలు కూడా వాళ్ళే ఇస్తారు. అక్కడ ఉచిత దర్శనం ఉంటుంది, రూములు ఇస్తారు, ప్రశాంతంగా భజన చేసుకుని స్వామి దర్శనం చేసుకుని వస్తూ ఉంటారు. ఇలాంటి భజన సంఘాలు మన జిల్లాలో కనీసం ఒక 10,000 సంఘాలు ఉన్నాయి. ఈ 10,000 సంఘాలు నేనే మెయింటైన్ చేస్తున్నా. కానీ ముఖ్యంగా ఏంటంటే ఎక్కడో చేసే కాడికంటే కూడా మన నియోజకవర్గంలో మన ప్రీతమ నాయకురాలు, మన ఎమ్మెల్యే గారు, ఆమె చాలా అందులో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నెంబర్ మా తల్లి, ఆమె చాలా ఆమె ద్వారా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆమె ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకో ముఖ్యంగా ఏంటంటే చాలా మందికి ఈడిపారాలు లేవు. పండుగలు వచ్చినప్పుడేమే, శుక్రవారం అయితేనేమి, శనివారం అయితేనేమి భజనలు చేస్తూ స్వామి యొక్క నామస్మరణ చేస్తూ ఉండేదానికి ఒక ఈనిపారం అవసరం. అలాంటి ఈనిపారాలు అయితేనేమి, డోలకు వాయిద్య పరికరాలు అయితేనేమి, తాళాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మన ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అమ్మగారు మనం కూడా అందరూ తిరిగి చేసినాం. మాకు ఈ యొక్క సహాయం చేయమని కూడా అడుగున్నాము. మన నాయకుల ద్వారా, మన ప్రోటోకాల్ ప్రకారము ఎక్కడైతే మనకు నాయకులు మనకు సహాయం ఉండరు మన గ్రామాల్లో, ఆ నాయకుల ద్వారా కూడా అమ్మగారిని కలుసుకొని ఆమె ద్వారా మన సహాయ కార్యక్రమాలు చేపించుకుంటాం. ముఖ్యంగా ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఈ యొక్క దేవస్థానము శాంక్షన్ అయి ఉంది. కొత్తగా పాలక మండలి వచ్చినందువల్ల ఆగుంది కాబట్టి ఈ కార్యక్రమం కూడా మా ప్రీతమ నాయకుడు మన కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం కూడా జరగాలని, మాకు ఈ దేవస్థానానికి వచ్చినందుకు మా గ్రామం తరఫున చెల్లోపాలెము, ఏగూరు, జమ్మిపాలెము, మా అరిజన అరుంధతి పాలెము, ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినట్టు భజన సంఘాలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా ఐక్యతగా కలిసి కట్టుగా మనం పోరాడదాం. కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి, కళాకారుల ఐక్యత వర్ధిల్లాలి. మనం అందరం కూడా కలిసి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన యొక్క కార్యక్రమాలు జరిపించుకుందాం. కుంకుమ పూజలు పెడదాము. ఈ రోజు ప్రసాదాలు అడగతగరే మన సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి మంచి కమ్మటి వాసనలు వస్తున్నాయి ఇక్కడ బయట. ప్రసాదాలు మంచి ప్రసాదాలు అందరూ కూడా తీసుకుందాము. ఆ యొక్క వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు నిండుగా వాళ్ళ యొక్క కుటుంబం మీద ఉండాలని, ఆరోగ్యాలతో ఉండాలని మనందరూ కూడా మన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత చేరి మనం అందరం ఆయనకి ఆశీర్వాదాలు ఇస్తామని ఒకసారి సపోర్ట్ కొట్టండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. మన సుధాకర్ రెడ్డి గారితో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని పేరు వరుసను కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరందరూ పావుదు తల్లుల ప్రసాదాలు ఉన్నాయి, తర్వాత భజనలు ఉన్నాయి, అన్నమాచారి పాట కచేరీ ఉంది. అందరూ తిలకించి ఆలకించి మా యొక్క అర్జున వారిని కూడా దీవించి మీరు పావాలని కోరుకుంటున్నాం.